వివిధ రాష్ట్రాల ప్రజలు ఒకరి సంస్కృతిని మరొకరు తెలుసుకోవడం ద్వారా దేశ సమగ్రత మరియు బలపడుతున్న కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో జత చేసి భాష, సాహిత్యం, పర్యాటకం, విద్య, కళలు, ఆహార సంస్కృతులు పరస్పరం మార్పిడికి ప్రోత్సాహం అందిస్తున్నాయి. ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్న లస్సీ, సత్తు షర్బత్, పానకం, మజ్జిగ వంటి పానీయాలు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతలను ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకు పంజాబ్ లో లస్సీ, బీహార్ లో సత్తు షర్బత్, దక్షిణ భారత రాష్ట్రాల్లో మజ్జిగ, తెలుగు రాష్ట్రాల్లో పానకం విస్తృతంగా వినియోగిస్తారు. ఒక ప్రాంతానికి చెందిన ఆహారం లేదా పానీయం మరో ప్రాంత ప్రజలు కూడా ఆస్వాదించడం ద్వారా దేశ వైవిధ్యాన్ని గౌరవించినట్లు అవుతుందని ఆయన సూచించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, దేశంలోని ప్రతి ప్రాంతం ప్రత్యేకతను గౌరవించడం, ఇతర రాష్ట్రాల సంస్కృతిని తెలుసుకోవడం, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటడం అనే గొప్ప సందేశాన్ని ఇది అందిస్తుంది. మోదీ ప్రస్తావించిన సాంప్రదాయ పానీయాలు కూడా ఇదే స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని, ఒక రాష్ట్రపు రుచిని మరో రాష్ట్ర ప్రజలు ఆస్వాదించినప్పుడు భారత ఐక్యత మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల ప్రధాని మోదీ వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించడమే కాకుండా భారతదేశంలోని విభిన్న ప్రాంతాల సాంప్రదాయ పానీయాలను ప్రోత్సహిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను ప్రజలకు మరోసారి గుర్తు చేశారు.